ఏపీలోని అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. విషయంలోకి వెళ్తే ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్లో అయితే జనసేన పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఒక కూటమిగా ఏర్పడి అనేక వర్గాల ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే లోకేష్ యువగలం పాదయాత్రలో కూడా అంగన్వాడీ టీచర్లకు న్యాయం చేస్తాం, వారి యొక్క వేతనాలని పెంచుతామని చెప్పడం జరిగింది. జగన్ కూడా తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు ఎక్కువ చేస్తామని చెప్పారు. కానీ 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా వేతనం అంగన్వాడీ టీచర్లకు అయితే పెంచలేదు. మరి ఈ ఎన్నికల మేనిఫెస్టోలో హామీల మేరకు కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం మరి అంగన్వాడీ టీచర్లకు వేతనాలు పెంచుతుందని చెప్పి ఆశిద్దాం. ఈ వీడియోలో అయితే అంగన్వాడీల వేతనాలకు సంబంధించి వారి యొక్క జీతాల పెంపుకు సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారిని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు మరియు అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరామమ్మ గారు తదితర అంగన్వాడీ యూనియన్ నాయకులు ముఖ్యులైతే ఈరోజు గుమ్మడి మహిళా శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారిని కలిసి వేతనాలకు సంబంధించి ఇతర పెండింగ్ సమస్యల గురించి మరి మెమోరాండం అయితే రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి గుమ్మడి సంధ్యారాణి గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే ఈరోజే క్యాబినెట్ తొలి భేటీ అయితే జరిగింది. ఈ క్యాబినెట్ భేటీకి ముందే ఇలా అంగన్వాడీ యూనియన్లు మహిళా శిశు సంక్షేమ మంత్రి గారిని కలవడం చాలా శుభపరిణామం. ఈ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు ఏంటంటే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. ఎందుకంటే అతి తక్కువ వేతనాలతో అంగన్వాడీ టీచర్లు అయితే పనిచేస్తున్నారు. ఇక మినీ సెంటర్లన్నింటినీ మెయిన్గా భారతదేశ వ్యాప్తంగా మెయిన్ సెంటర్లుగా మార్చారు. ఇక్కడ మార్చడానికి కానీ ఇంకా ఉత్తర్వులు అయితే పూర్తిగా జరగలేదు. ఇక అప్పుడు నెల రోజులకు పైగా సమ్మె చేశారు. ఆ సమ్మె సందర్భంగా వివిధ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆ కేసులు కూడా ఎత్తివేయాలి, వాటికి సంబంధించినటువంటి వివిధ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి కూడా మెమోరాండంలో ఇవ్వడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు అదేవిధంగా త్రిపుర హైకోర్టు కూడా ఇటీవలనే అంగన్వాడీ టీచర్లు కానీ, వర్కర్లకు కానీ, హెల్పర్లకు కానీ గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాలు అయితే ఆదేశించినాయి. సుప్రీంకోర్టు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాల ఇచ్చే విధంగా గ్రాట్యుటీ కూడా అంగన్వాడీ టీచర్లకు వర్తింపచేయాలని చెప్పేసి మంత్రి గారిని అయితే అంగన్వాడీ యూనియన్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు తదితరులు అయితే కోరడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించారు. ఈ అంగన్వాడీ యూనియన్ ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో ఆ రిప్రజెంటేషన్ సంబంధించిన అంగన్వాడీ సమస్యలన్నింటినీ ఈ క్యాబినెట్లో చర్చిస్తారని చెప్పి ఆశిద్దాం. మంత్రి అయితే సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు అనేది చాలా అతి ముఖ్యమైన వ్యవస్థ అంగన్వాడీ వ్యవస్థ. ఎందుకంటే చిన్నారులకి, గర్భిణీలకు, బాలింతలకి ఇటు ప్రీ స్కూలు పోషకాహారం అందిస్తున్నారు. అప్పుడే మనం రాష్ట్రం విద్యాపరంగా, ఆరోగ్యపరంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మరి కొత్త ప్రభుత్వం అయినా అంగన్వాడీ టీచర్ల యొక్క వేతనాలు పెంచుతుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.